అట్లా కాకుండా పేరు బలం అని అంటే నీ నామ స్మరణమే నాకు, కేశవనామమే నాకు బలం. ఇందును అందును భవభయం ఇకలేదు ఇది నాకు. నాకు ఇహంలో గాని పరంలో గాని నాకు భయం లేదు. ఎందుకంటే నువ్వే నాకు అన్నిటికీ బలంగా ఉన్నావు. అంగపు తిరుమణులివి పంచాంగ బలము నాకు. పంచాంగం చూస్తాం కదా, వాళ్ళ తిథి ఏంటి, నక్షత్రం ఏంటి, వారం ఏంటి, మనం ఒక చూస్తాము. ఇది ఈ బలము పంచాంగ బలం అంటారు కదా. రాహుకాలం చూస్తాము, అష్టమ కాదా నవమ కాదా అని చూస్తాము. ఇది దశమైతే చాలా విజయం వస్తుంది అని అనుకుంటాము. ఈ పంచాంగ బలము ఏమిటి నాకు అంటే తిరుమణులు. తిరుమణులు అంటే 3 నామాలు, త్రిపుండ్రాలు, ఊర్ధ్వనామాలు పెట్టుకోవడమే పంచాంగ బలము. సంగతి నీపై పాటలే స్వరబలిమిది నాకు. నీ మీద నేను పాడే పాటలే నాకు వాయిస్. ఆయన మాట్లాడితే వింటారు, ఆయన చెప్తే వింటారు అనే ఒక మాట ఉంటుంది కదా, అదేంటి బలము? హిస్ వాయిస్ హ్యాస్ ఎ ఎఫెక్ట్. హిస్ వాయిస్ ఈస్ పవర్ఫుల్. ఆయన చెప్తే వింటారు అని. సర్వ బలిమిదే నాకు అని కూడా పాడతారు ఇక్కడ. సంగతి నీపై పాటలే సర్వ బలిమిది నాకు. సంకీర్తనలవి నాకు అన్ని బలాలు. స్వరబలిమి, వాయిస్ స్ట్రెంగ్త్ నాకు అదే. రంగుగా నీ గుణరాశులే రాశి బలము నాకు. రాశి మధ్య మనం యూట్యూబ్ లో చూస్తే బోళ్ళంత మంది అస్ట్రాలజర్స్ రాశి చూసుకొని ఈ కర్కాటక రాశికి ఇలా ఉంది, వృషభ రాశికి ఇలా ఉంది, ఫలానా రాశికి ఇలా ఉంది అని చెప్తూనే ఉంటారు కదా. ఈ రాశులు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంటారు కదా. నేను భయపడవలసిన పని లేదు, ఎందుకంటే నీ గుణబలాన్ని చేస్తున్నాను కదా. అదే నాకు బలము. గుణ రాసులే, నీ గుణరాశులు నేను పాడుతూ ఉంటాను కాబట్టి నాకు అదే బలము. ఇంగితముగా ఇహపరములకు ఎదురేది ఇది నాకు. నాకు ఇహము పరము సాధించాలంటే అడ్డం ఏముంది స్వామి? నువ్వున్నావు, నువ్వే బలం నాకు, కాబట్టి నేను సాధించగలుగుతాను. ఇంత కాన్ఫిడెంట్ గా అంటున్నాడు చూడండి. కనుగొను నీ విగ్రహమే గ్రహ బలం ఇది నాకు. గ్రహ దోషం ఉందండి, జపం చేయించండి అంటుంటారు కదా. శని ఏలినాటి శని అంటే శని జపం చేయించండి, శని గ్రహం బాగలేదు, 7.5 సంవత్సరాలు బాగుండదు అని ఒక అస్ట్రాలజర్స్ చెప్తూ ఉంటారు. కాకపోతే నీ విగ్రహాన్ని నేను దర్శించినప్పుడే నాకు గ్రహ దోషం పోయింది స్వామి. నా గ్రహ బలం ఏమిటంటే నీ విగ్రహాన్ని చూడడమే నా గ్రహ బలం. నేను నీ దాసుల సేరి వెనుబలం ఇది నాకు. ఎవరు నీ వెనక ఎవరున్నారు? ఎవరు లేరు. గాడ్ ఫాదర్ ఎవరున్నారు? ఎవరు లేరు. స్వామి నాకు గాడ్ ఫాదర్ అంటున్నారు. వెనుబలం నాకు ఎవరు అనంటే గాడ్ ఫాదర్. తనదిన వెంకటేశ్వరుడే నాకు గాడ్ ఫాదర్. తనదిన శ్రీ వెంకటపతి దైవ బలము నాకు. ఇన్ని ఉండి కూడా ఒకళ్ళు సక్సెస్ అవ్వరు, ఒకళ్ళు సక్సెస్ అవుతారు. ఎట్లా అంటే సక్సెస్ అవ్వడానికి దైవ బలం కావాలి. అన్ని ఉన్నా కూడా, అంత నేను చక్కగా పని చేసినా కూడా దైవ బలం లేదే రాణించరు. ఆ దైవ బలం ఎవరు అంటే వెంకటపతి నాకు, వెంకటేశ్వరుడి. ఘనమే చెప్పక నింతట కలిగిపో ఇదే నాకు. నేను ఇలా చెప్పగలిగాను కదా నా బలం నువ్వని. ఇట్లా నేను చెప్పగలిగాను, అదే నాకు గొప్ప, అదే నాకు కీర్తి, అదే నాకు బలము అని అంటున్నాడు అన్నమయ్య. ఈ భావం మనసులో పెట్టుకొని ఈ కీర్తన పాడిన వాళ్లకు సకల బలాలు సిద్ధించి కార్యసిద్ధి కలుగుతుంది తప్పకుండా. మీరందరూ కూడా మీ గురువు గారిని ఆశ్రయించి చక్కగా పాటలు నేర్చుకుని భక్తియుతంగా పాడి స్వామి దయను పొంది మీరు ఇలా విజయవంతంగా జీవితం గడపాలి అని నేను
మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టిన పవన్ కి ఆయురారోగ్యాలను స్వామి ఇవ్వాలి. మీ అందరికీ కూడా స్వామి అనుగ్రహం మెండుగా ఉండాలి అని నేను ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ మరొక్కసారి నా ప్రేమపూర్వకమైన ఆశీస్సులు తెలుపుతూ మార్చి 15న ట్యాంక్ బండ్ మీద నగర సంకీర్తన చేస్తాం హైదరాబాద్ లో. ఆ సందర్భంగా పవన్ మిమ్మల్ని అందరినీ కూడా తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. మీరందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాను. శుభం అమ్మా. నమస్తే అమ్మా. నేను మాట్లాడతానమ్మా, ఒక్క నిమిషం మాట్లాడు. అమ్మా, ఇదంతా మీ ఆశీర్వాద బలం. నేను 2వ తరగతి 3వ తరగతి చదువుతున్నటువంటి సందర్భంలో దూరదర్శన్లో మీరు పాడినటువంటి అన్నమయ్య కీర్తనలు విని మీతో స్ఫూర్తి పొంది ఎన్నటికైనా మిమ్మల్ని కలవాలని, ఎన్నటికైనా మీ దగ్గర నేర్చుకోవాలని, ఎన్నటికైనా మీలాగా పాడి నేను టీవీలో కనిపించాలని కన్న కలలకి 2003లో ఆ స్వామి కరుణించి మిమ్మల్ని కలిసేటువంటి యోగం నాకు ఇచ్చాడు. ఆ 2003లో మిమ్మల్ని కలిసిన తర్వాత వెంటనే నాకు మీరు ఇచ్చినటువంటి అవకాశం, నాకు ఇచ్చిన ఫస్ట్ ప్రోగ్రామ్ మా బ్యాచ్ లో 1 నెల రోజులు కూడా కాలేదు అప్పటికే అమెరికా తెలుగు అసోసియేషన్ లో మీతో పాటు నాకు గాత్ర సహకారం చేసేటువంటి మహద్భాగ్యాన్ని మీరు అనుగ్రహించారు. అప్పటి తర్వాత వెంటనే మీరు అన్నమయ్యపురంలో మీకు కూడా సేవ చేయండి అని చెప్పేసి నన్ను ఆదేశించారు. మీ ఆదేశాన్ని నేను శిరసావహించి దాదాపు 3 సంవత్సరాల కాలం అన్నమయ్యపురంలో అన్నమాచార్య సహిత శ్రీ స్వరసిద్ధి వెంకటేశ్వర స్వామికి నిత్య సేవలు చేసుకునేటువంటి మహద్భాగ్యాన్ని, అదృష్టాన్ని మీరు నాకు అందించారు. ఆ స్వరసిద్ధి వెంకటేశ్వర స్వామి యొక్క అపార కృప, అన్నమాచార్యుల వారి అపార కృపావాత్సల్యము, ఇంకా ప్రత్యేకించి వారి తర్వాత మీ అమృతమైనటువంటి ప్రేమ వాత్సల్యం. మీరు ఎప్పుడు నన్ను బిడ్డలాగా చూసి పవన 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 అని పిలిచేవాళ్ళు అన్నమయ్యపురంలో. ఆ రోజులని, ఆ క్షణాలని నేను ఎన్నటికీ మరవలేదు. మీ నుంచి బయటకు వచ్చిన క్షణాన నేను ఏం చేస్తాను అని మీరు అనుకున్నారు, కానీ నేను మీ పని చేయడానికి నేను బయటకు వచ్చాను. మీరు పట్టుకున్న అన్నమయ్య పాటనే పట్టుకున్నాను, మీరు నడిచిన బాటనే నేను పట్టుకున్నాను. మీ బాటలో నడుస్తూనే మీ చేతనే సిద్దిపేటలో అన్నమాచార్య స్వామి 7 అడుగుల విగ్రహాన్ని మీ చేత ప్రతిష్ఠింపజేసేటువంటి మహద్భాగ్యాన్ని స్వామి నాకు అనుగ్రహించారు. ఆ విధమైనటువంటి ప్రేమపూర్వక వాత్సల్యాన్ని మీరు నాకు అనుగ్రహించారు. తదనంతరం సిద్దిపేటలో 2019లో తొలుతగా సహస్రగల సంకీర్తన అర్చన చేసి కూడా మీకు స్వామి వారికి అంకితం చేసేటువంటి మహద్భాగ్యం నాకు దక్కింది. మళ్ళీ ఆ తదనంతరం 2019 తర్వాత ప్రతి సంవత్సరం చేయాలని అనుకున్నా. కరోనా వచ్చి కరోనా బ్రేక్ తీసుకున్న తర్వాత స్వామివారు అన్నమాచార్య సహితంగా శ్రీదేవి భూదేవి సమేతంగా తిరుమలలో సంకల్పం చేసి తిరుచానూరు అమ్మవారి సన్నిధిలో తిరుమల స్థాయిలో సహస్ర దీపాలంకరణ సేవలో ఎటువంటి సైజులలో అయితే స్వామివారు ఉంటారో అటువంటి స్వామివారిని తయారు చేయించి గత సంవత్సరం మీ సమక్షంలో, మీ సముఖంలో సిద్దిపేటలో స్వామివారికి 18వ వార్షికోత్సవం మీరు సిద్దిపేటలో అన్నమాచార్య విగ్రహ ప్రతిష్టాపన చేసి గత సంవత్సరానికి 18, ఈ సంవత్సరానికి 19 సంవత్సరాలు అవుతుంది. మీ అపార కృప చేత, మీ అపార దయా చేత, మీ అపారమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి వాత్సల్యపూర్వక ఆశీస్సుల చేత నాకు ఇది సాధ్యమైంది. నేను నిమిత్త మాత్రంగా ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా మీ అన్నమయ్య పాట మీ వెనకాల పాడడానికి ఒక సమిధ లాగా అన్నమయ్య పాట మీ ప్రచారంలో భాగంగా మీరు చూపించినటువంటి మార్గం ఏమిటి? భక్తి సంగీతం ద్వారా భావ కాలుష్య నివారణ. అన్నమయ్య పాట ఏదైతే మీరు పట్టుకున్నారో, మీరు నడిచినటువంటి బాట ఏదైతే భక్తి సంగీతం ద్వారా భావ కాలుష్య నివారణ అనేటువంటి మాట ఏదైతే ఉందో ఆ బాటలో నేను సైతం ఒక సమిధలాగా శోభారాజును మరవకుండా, అన్నమాచార్యని మరవకుండా, అన్నమయ్య పాటని మరవకుండా, వెంకటేశ్వర స్వామి మీద భక్తి ప్రపత్తులు మరవకుండా మీరు పాడినటువంటి సకల బలంబులు నీవే అనేటువంటి పాట ఏదైతే ఉందో ఆ కీర్తననే ఈ సంవత్సరం సకల బలంబులు నీవే అని కార్యక్రమానికి నామకరణం చేసి ఆ కార్యక్రమాన్ని సిద్దిపేటలో మే 17వ తేదీన 3000 మందితో చేయబోతూ ఉన్నాం. జూన్ 7వ తేదీన హైదరాబాద్ లో 1000 మందితో చేయాలని అనుకుని నేను కార్యక్రమాన్ని ప్రారంభం చేశాను. అది కేవలం హైదరాబాద్ వాళ్ళకే పరిమితం చేయాలని నేను అనుకున్నాను, సికింద్రాబాద్ వాళ్ళకే. కానీ అది నా చేతిలో లేకుండా ఆ వాట్సాప్ మెసేజ్ అనేది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలే కాదు,
అమెరికాకు వెళ్ళింది, లండన్ కి వెళ్ళింది, మలేషియాకి వెళ్ళింది, సింగపూర్ కి వెళ్ళింది, దుబాయ్ కి వెళ్ళింది, మస్కట్ కి వెళ్ళింది, జర్మన్ కి వెళ్ళింది, తర్వాత హంగేరీ వెళ్ళింది, కెనడా వెళ్ళింది. వీళ్ళందరూ కూడా నేర్చుకుంటున్నారమ్మా. ఇదంతా కూడా మీ మహదాశీర్వచనం నాకు. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆ స్వరసిద్ధి వెంకటేశ్వరుడు, తిరుమల వెంకటేశ్వరుడు ఓకే, కానీ అన్నమయపుర వెంకటేశ్వరుడు సామాన్యుడు కాదమ్మా. నన్ను నా జీవితాన్ని ఆయన పాటకే అంకితం చేసే విధంగా మీ ద్వారా నాకు ప్రోత్సాహాన్ని అందించి మీ బాటలో నడిచే విధంగా నాకు మార్గదర్శనం చూపించి మిమ్మల్ని ఒక శక్తిలాగా, ఒక దీప్తిలాగా నా ముందు నిలబెట్టి మీ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని చేసేటువంటి అవకాశాన్ని అనుగ్రహాన్ని స్వామివారు చూపిస్తూ ఉన్నారు. ఇంతటి కృపకు నేను పొందినానంటే నాకు అనిపిస్తోంది నేను 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 మీ మీద చూపించే భక్తి కంటే ఆ వెంకటేశ్వర స్వామి మీద చూపించే ప్రేమ కంటే స్వామివారు చూపిస్తున్నటువంటి ప్రేమ అపారంగా కనిపిస్తోంది. స్వామివారు చూపిస్తున్నటువంటి ప్రేమ అపారంగా కనిపిస్తోంది. ఈ ప్రాణం చివరి క్షణం వరకు అన్నమయ్య పాటని వదిలిపెట్టేది లేదు. అన్నమయ్య పాటని ప్రచారం చేయకుండా నేను నిలవలేను. మీ దగ్గరికి వచ్చి బయటికి వచ్చిన తర్వాత దాదాపు 19+3 2007లో 2006 చివరిలో నేను మీ దగ్గర నుంచి బయటకు వచ్చాను. 2003 మీ దగ్గర ఉన్నాను. 19+3 22 సంవత్సరాలు అవుతుంది నేను అన్నమయ్య పాటను పట్టుకొని మిమ్మల్ని కలిసి. ఆనాటికి ఈనాటికి మీ ప్రేమ అట్లాగే ఉంది, మీ పైన మా భక్తి అట్లాగే ఉంది. దినదిన ప్రవర్ధమానంగా మేము ఇంకా ముందుకు సాగేట్టుగా అన్నమయ్య పాటని నేను హైదరాబాద్కే పరిమితం చేయాలనుకుంటే అన్నమయ్య పాట ద్వారా ప్రపంచంలో ఒక 15-20 దేశాలకు ఇప్పుడు నేను పరిచయం అయ్యాను. ఉదయం ఒక 400-500 మంది నేర్చుకుంటున్నారు, సాయంత్రం ఒక 400-500 మంది నేర్చుకుంటున్నారు. 5 గ్రూపులలో 5,100 మంది పూర్తయి 6వ గ్రూప్ కూడా ఈ రోజు ప్రారంభమైంది. ఈ గ్రూపులు ప్రారంభం చేసి ఈ రోజుకి సరిగ్గా 13 రోజులలో 5 గ్రూపులు పూర్తయి 6వ గ్రూపు స్టార్ట్ అయింది. 5,100 మంది ఇప్పటి వరకు మన దగ్గర ఫస్ట్ సెషన్ నిన్నటికి పూర్తయింది. 11 కీర్తనలు 10 భజనలు పూర్తి చేసి మళ్ళీ 2వ సెషన్ నిన్న ప్రారంభం చేసి నిన్న మొదటి పాఠం చెప్పాము, ఇవాళ 2వ కీర్తన చెప్తున్నామమ్మా. ఈ రకంగా మీకు నన్ను నేను సమర్పించుకునేటువంటి అవకాశం నాకు ఈ రకంగా స్వామి అనుగ్రహించారు. మీ ఆశీస్సులకి నేను ఎంత చేసినా నేను రుణం తీర్చుకోలేను. మీరు చూపించిన ప్రేమకి ఈ జీవితాంతం అన్నమయ్య పాట ప్రచారం చేస్తూనే నేను మీ రుణం తీర్చుకోగలను. సంతోషం పవన్, ఆల్ ద బెస్ట్ యూ. నీకు పరిపూర్ణమైన భగవద్ అనుగ్రహం కలిగి నీకు కావాల్సిన శక్తి సామర్థ్యాలన్నీ అనుగ్రహించి ఈ బాటలో నువ్వు విజయవంతంగా సాగిపోవాలని నేను స్వామిని ప్రార్థిస్తానయ్యా. అమ్మా అమ్మ ఉన్నారా లైన్ లో? నేను సెలవు తీసుకోవచ్చా పవన్? అమ్మా మే 17 సిద్దిపేట, జూన్ 7 హైదరాబాద్. మే 17 సిద్దిపేట, జూన్ 7 హైదరాబాద్. తప్పకుండా సారు మీరు తప్పకుండా రావాలి. అమ్మా నాకు నిన్న అనుకోకుండా కాలు ఫ్రాక్చర్ అయింది. అన్నమయ్య వర్ధంతికి నేను రాలేను, కానీ మా శిష్య బృందాన్ని అందరినీ కూడా మీ దగ్గరికి నేను పంపిస్తాను. నిన్న నాకు కాలు ఫ్రాక్చర్ అయిందమ్మా. అవునా? కాలు ఫ్రాక్చర్ అయింది. ఒక 50 రోజులు రెస్ట్ చెప్పారు, ఒక 50 రోజులు. సో 50 రోజులు ఇంటి నుంచి బయటికి రాలేను. బట్ అన్నమయ్య వర్ధంతికి అందరినీ మీ దగ్గరికి పంపిస్తాను. వీళ్ళందరినీ కూడా నేను అన్నమయ్య ఉత్సవంలో పాల్గొనమని మీ దగ్గరికి పంపిస్తాను. అన్నమయ్య జయంతికి ఈసారి నాకు వేషం వేసే అవకాశం మళ్ళీ ఇవ్వండి. 2006లో నేను అన్నమయ్య వేషం వేసి మీరు పాడిన అన్నమయ్య పాటలకి నేను ఆ రోజు నృత్యం చేశాను. 2005లో మళ్ళీ 2026లో అన్నమయ్య జయంతికి నాకు అన్నమయ్య వేషం వేసే అవకాశం ఇవ్వండి. మళ్ళీ మీ పాటకు నేను ట్యాంక్ బండ్ చిక్కట్పల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి ట్యాంక్ బండ్ వరకు మీరు పాడిన బ్రహ్మం ఒకటే పాటకి, మీరు పాడిన వేడుకొందమ్మ పాటకి నేను మళ్ళీ నృత్యం చేస్తూ మీతో పాటు పాల్గొంటానమ్మా. తప్పకుండా పవన్, సంతోషమయ్యా. గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ. నమో నారాయణ, నమో నారాయణ, నమో నారాయణ. God bless all the participants in this program. అందరికీ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధించాలని నేను ప్రార్థిస్తూ
సెలవు తీసుకుంటున్నాను. నమస్తే అమ్మా. ధన్యవాదాలు మేడం. నమో వెంకటేశాయ. నమో నారాయణ. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఆగండి అమ్మా, ఆగండి 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 అమ్మా. ఎట్లా ఉండండి. ముత్యాలమ్మ బొమ్మిశెట్టి గారు పాడండి. ముత్యాలమ్మ నమో బొమ్మిశెట్టి వెంకటేశయ్య. ఉన్నానండి. కిన్నెరతోపతి కిన్నెరతోపతి కెలన నిలుచుతన కెలన నిలుచుతన తన్ను మెరుగులకు చన్ను మెరుగులకు చాంగు భళ చాంగు భళ ఉన్నతి పతిపై ఉన్నతి పతిపై నొరగి నిలుచుతన నొరగి నిలుచుతన సన్నపు నడిమికి సన్నపు నడిమికి చాంగు భళ. చాంగు భళ. వెరీ గుడ్ అమ్మా ముత్యాలమ్మ గారు, చక్కగా పాడారు తల్లి. నెక్స్ట్ ధన్యవాదాలండి. జ్యోతి వెంపటి నెక్స్ట్. గురువు గారు నమస్కారం అండి. గండెపు ముత్యపు జందెపు ముత్యపు తరులహారముల సరులహారముల చందన గంధికి చందన గంధికి చాంగు భళ